హలో పీసీ పీపుల్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. వరిపిండిని తీసుకొని అందులో కొంచెం నువ్వులు, సాల్ట్ యూజ్ చేసుకోవాలి. మనకి నువ్వుల్ని వేయించుకున్నా పర్లేదు, లేదంటే నార్మల్గా తీసుకున్నా ఓకే. నువ్వులు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం అందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్. మీరు ఎక్కువ కారం తినాలి అనుకుంటే, కొంచెం స్పైసీనెస్ కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి. సో నెక్స్ట్ మనం అందులో పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలను కొంచెం వేయించి వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీరని మంచిగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఉల్లి ఆకు కూడా వేసుకున్నాను. సో అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో బాగా అంటే అందులోంచి వాటర్ ఉల్లి ఆకులోంచి వచ్చే వాటర్ మొత్తం పిండిలో అబ్జర్వ్ అయ్యేలాగా చూడండి. సో నెక్స్ట్ అందులో వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. సో పిండి మొత్తం ఒకేసారి కలిపి పెట్టుకోవద్దండి. మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి, లేదంటే ఆరిపోతుంది. సో అందుకనే మనం చిన్న చిన్నగా మనము ఇప్పుడు ఎంతైతే గిన్నెలో పెట్టాలనుకుంటున్నామో అంత కొంచెం కొంచెం క్వాంటిటీ తోటి కలుపుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకొని సో అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే అది మొత్తం కాలాలి కాబట్టి. ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోండి. అందులో మనము ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని అందులో పెట్టుకొని స్లోగా ఒత్తుకోవాలండి. దాన్ని మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా ఒత్తండి. ఒత్తిన తర్వాత దానికి కొంచెం ఎయిర్ బయటికి రావడానికని హోల్స్ కూడా పెట్టుకోవాలండి. అలా హోల్స్ పెట్టుకుంటే పైన కింద మనకి 2 విధాలుగా మంచిగా ఉడికిపోతుందండి. సో మనం రివర్స్ చేసి మళ్ళీ కాల్చాల్సిన అవసరం లేకుండా ఒకసారికి రెడీ అవుతుందండి అది. ఇది సర్వపిండిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేర్లా పిలుస్తారు. మా సైడ్ అయితే మేము సర్వపిండి అంటాము, కొంతమంది తపాలా చెక్క అంటారు, ఇంకా డిఫరెంట్ పేర్లు కూడా ఉన్నాయండి. సో నాకు అవన్నీ తెలియదు. సో మీకేమైనా తెలుసుంటే కమెంట్ చేయండి ఒకసారి. సో నేను కూడా కొత్త పేర్లు ఏంటియో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేయండి. సో వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి వంటలు చేయడానికి నేను రెడీ ఉన్నాను. మరి చూడడానికి మీరు రెడీ ఉన్నారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.